సెల్ఫ్ ఫైనాన్సా ఈయన డబ్బా కొడతాన్నట్టుగా కొట్టినట్టుగా? ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారి స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్ గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు. ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సివరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది? రెండు 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్, 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తా ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు, మనందరికీ ఊదరగొట్టి, బాహుబలి సెట్టింగ్లన్నీ చూపించి. మరి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ను సడన్ గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈరోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు? ఆ మాట అని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఇంతకు ముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. అని ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ, అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కయ్యే ఖర్చు
11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది?